కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనాన్నా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నీకే కదా చెప్తున్నాను, మర్యాదగా కిందికి రా. నేను కూడా మీకే కదా చెప్తున్నాను, నేను దిగ్గను, మీతో పాటు రాను. మీరెళ్ళండి. ఊరికే నా కోపం తెప్పించుకో. మీరు కూడా నా కోపం తెప్పించుకోండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు పోని. నా మానాన్న నన్ను వదిలేసి మీ దారిన మీరు పోండి. దింపేశారు కదా, వెళ్ళండి. పెద్ద మొండి కటం. పట్టుకుందంటే ఉడుం కంటే గట్టిగా పట్టుకుంటుంది. పోయిన జన్మలో ఉడుంగా ఉందేమో, ఈ జన్మలో నాకు తగిలింది. ఏం చేస్తాం? సారీ చెప్తే తనే దిగొస్తుంది. సరే సారీ, నాదే తప్పు, దిగు. మిమ్మల్ని సారీ ఎవరు అడిగారు? మీరు సారీ చెప్తే నేను దిగొచ్చేస్తాననుకున్నారా? నేను దిగను. అయినా మీరేదో మొక్కుబడిగా సారీ చెప్తున్నారు కానీ మనస్ఫూర్తిగా చెప్పట్లేదు. మనస్ఫూర్తిగా చెప్పాను, మొక్కుబడిగా చెప్పాను. నా మొహం చూసి జడ్జ్ చేస్తావా? నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. సారీ, నాదే తప్పు. సరేనా? ఇప్పుడు దిగు. దిగను అని చెప్పాను కదా. ఆఖరిసారిగా అడుగుతున్నాను, కిందికి దిగుతావా లేదా? మీరు ఆఖరిసారిగా అడిగినా, మీరింకో 100 సార్లు అడిగినా నా సమాధానం మాత్రం ఇదే. నేను దిగను, నేను రాను. పోనీ నువ్వు దిగి రావాలి అంటే నేనేం చేయాలో చెప్పు. చెప్తే మాత్రం మీరు చేస్తారా ఏంటి? చేయక చస్తానా? ఏం చేయమంటావో చెప్పు. మీ నా కోసం ఏం చేయక్కర్లేదు, చెప్తే చాలు. ఏం చెప్పాలో అడుగు, చెప్తాను. ఇందాక నాకు సర్ప్రైజ్ ప్లాన్ చేశానని నా కళ్ళకు గంతలు కట్టారు కదా, ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పండి, దిగుతాను. నేను సుస్సుకెళ్ళాను, అది నీతో చెప్పలేకే సర్ప్రైజ్ అని కళ్ళకి గంతలు కట్టాను. అది నీతో ఎలా చెప్పను? ఏం ఆలోచిస్తున్నారు? ముందు నువ్వు దిగు, చెప్తాను. ముందు చెప్పండి, దిగుతాను. అరే దిగు, చెప్తాను అని అంటున్నాను కదా. అరే చెప్తే దిగుతానని నేను అంటున్నాను కదా. నువ్వు నా ఓపికని పరీక్షిస్తున్నావు. మీరు కూడా అదే చేస్తున్నారు. ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్తే తప్ప నేను దిగొచ్చే ప్రసక్తే లేదు. నువ్వు చేస్తున్నదే బుర్ర తక్కువ పనులు, అందులో పోజులు కూడానా? పోజ్ బాగుందా? అయితే ఒక పని చేయండి, కార్లో నా ఫోన్ ఉంటుంది, తీసుకొచ్చి నన్ను ఒక ఫోటో తీయండి. కొండ మీద కోతిలా పోజ్ ఒకటి, మళ్ళీ ఆ పోజుని ఫోటో తీయాలా? దిగ. నేను కొండ మీద కోతినే అనుకోండి, మరి కోతితో మాట్లాడుతున్న తమరెవరు? కొండముచ్చా? కొండముచ్చు బెదిరిస్తే నేను బెదిరిపోతాననుకుంటున్నారా? అంత లేదు, నేను దిగను. అయితే దిగనంటావు? దిగను కాక దిగను. నిన్ను ఆగిపోయారెందుకు? కొట్టండి. ప్లీజ్, టైం అవుతుంది. రోడ్డు మీద ఇలా చేయడం కరెక్ట్ కాదు. నువ్వేం మాట్లాడాలన్నా కార్లో కూర్చుని మాట్లాడు. ప్లీజ్ దిగిరా. చూడండి, మీరు భయపెట్టినా బ్రతంలాడినా నేను దిగను గాక దిగను. మీరు ప్లాన్ చేసినా ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పండి, దిగుతాను. ఆ సర్ప్రైజ్ గురించి చెప్తే దరిద్రంగా ఉంటుంది. అది చెప్పలేకే నీ కళ్ళకి గంతలు కట్టాను. ఓహో, అంత దరిద్రమైన సర్ప్రైజ్ ప్లాన్ చేశారా? అయినా పర్లేదు, నేను తెలుసుకొని తీరాలి. చెప్పండి. నేను చెప్పలేను. చెప్పకుంటే నేను దిగను. నువ్వు ఇలా చెప్తే వినో. నీకెలా చెప్పాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నిన్నెలా దింపుతానో చూడు. దిగు. నన్ను వదలండి. రౌడీలా బిహేవ్ చేయకండి. మీకే చెప్తుంది. నన్ను దించండి, నేను అరుస్తాను. నన్ను వదిలిపెట్టండి. కూర్చో.
అమ్మా ఏ ముసలుడా, ఆడవాళ్ళెప్పుడూ చూడనట్టు తినేసేలా అలా చూస్తున్నావేంటి? పైకి లే. హాయ్ గీత గారు. హాయ్. మీరేంటి ఇక్కడ? వాతావరణం బాగుందని ఆగాను. బాగుంది కదా వెదర్? ఇక్కడ అంత ఎంజాయ్ చేసే వెదర్ ఏముందండి? లేకపోతే ఏంటండి, ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తుంటే కార్ సడన్ గా బ్రేక్ డౌన్ అయి ఆగిపోయింది. మా మేనేజర్ కి కాల్ చేస్తున్నా కలవట్లేదు, మా మెకానిక్ కి కాల్ చేస్తున్నా కలవట్లేదు. కార్ పాడైందా? అబ్బే లేదు, ఊరికే సరదాగా చెప్పాను. కనపడరు గాని బానే సెటైర్లు వేస్తారు మీరు. మీతో ఫ్రెండ్షిప్ అయ్యాకే ఇలా అయిపోయా. సహవాస దోషం. నాకే వేస్తారా గోలీ? సరే, మీ మెకానిక్ నెంబర్ ఇవ్వండి, నేను ట్రై చేస్తాను. నేను ఇందాకటి నుంచి ట్రై చేస్తున్నాను, మీరు మాత్రం ట్రై చేస్తే కలుస్తుందా? మీ నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒకసారి నంబర్ చెప్పండి. 98480. హిందూ ఇక్కడుందేంటి? అయినా తనకి 5 గంటల వరకు కదా డ్యూటీ, 4 గంటలకే వచ్చేసి ఇక్కడ వెయిట్ చేస్తుందేంటి? ఏంటి ఇక్కడ? నిన్నే అడుగుతోంది. ఏంటి ఇక్కడ? ఎవరికోసమన్నా వెయిటింగా? ఫ్రెండ్ కోసం వెయిటింగ్. నాకు తెలియకుండా నీకు ఫ్రెండ్స్ ఎవరున్నారు? నాతో పాటు పనిచేసే అమ్మాయి. ఓహో, అయినా నీకు 5 గంటల వరకు కదా డ్యూటీ, 4 గంటలకే బయటకు వచ్చేసావేంటి? ఏంటండి అసలు కనెక్ట్ అవ్వట్లేదు? మరదే కదా చెప్తున్నా, అవతల ఏ దిక్కుమాలిన నెట్వర్కో తెలియట్లేదు. మీరెక్కడికో అర్జెంటుగా వెళ్తున్నట్టున్నారు, నన్ను చూసి కారు ఆపేశారు. అయ్యో పాపం, అక్కడ తను నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుందేమో. ఒక్క నిమిషం అండి. ఈ ముసలోన్న నిజంగానే అమ్మాయి నమ్మేసినట్టున్నాడు. అంటే మా సార్ వాళ్ళు కూడా నన్ను గుర్తుపట్టే సమస్య లేదు. పైకి లెమ్మటంటే అర్థం కావట్లేదా ముసలుడా? ముసలోడిని కదమ్మాయి, పడిపోయినంత ఈజీగా పైకి లేవలేకపోతున్నాను. కాసేపు ఇలాగే ఉండు, కాసింత శక్తిని కూడగట్టుకుని లేవడానికి ప్రయత్నిస్తాను. చూస్తున్నా, పైకి లేరా నికృష్టుడా? బాబోయ్, అమ్మా చిప్పాడు. ఇదిగో అమ్మాయి, అమ్మాయి, ఓ అమ్మాయి, 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 సారీ అమ్మాయి. సారీ చెప్పడానికి చేతులు నలపక్కర్లేదు. ఓ సారీ 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 సారీ. నా పేరు కోవా టప్ప కోటప్ప. నాకు సారీ చాలు, నీ పేరు అక్కర్లేదు. చెలిపి భలే మాట్లాడుతున్నాం అమ్మాయి. ఎంత అందమైన అమ్మాయికి ఈ మాత్రం చిలిపితనం ఉండాలి. ఇంతకీ నీ పేరేంటో చెప్పలేదు? రోసి. నువ్వు చూడటానికి గులాబీలాగా ఉన్నప్పుడే అనుకున్నాను నీ పేరు కూడా నీలాగా అందంగా ఉంటుందని.
రోసీ వెడ్స్కోటి. రోసీ వెడ్స్కోటి. ఏ ముసలుడా, ఏదో వెట్స్ అంటున్నావేంటి? ఏం లేదు రోసీ, మీరు పరిచయం కావడం నా అదృష్టం అంటున్నాను. నేను ఆడవేషంలో ఉన్న మగాని అని తెలిస్తే అప్పుడుంటుందిరా నీకు. మీరేమైనా ట్రిప్ కోసం వచ్చారా? అంటే నేను ఇక్కడ లోకల్ గైడ్ కమ్ డ్రైవర్ని. మీకు అవసరమైతే నన్ను వాడుకుంటారని చెప్తున్నాను. నేనే ట్రిప్ కి రాలేదు, నాకు ఎలాంటి డ్రైవర్ అవసరం లేదు. నేను ముసలోడ్నే గాని మహానుభావుణ్ణి. ఏమైతేనే ముసలుడవే కదా. నేను ముసలోడి గెటప్లో ఉన్నాను కదా, నన్నెవరూ గుర్తుపట్టరు కదా. నేనెందుకు దాక్కుంటున్నాను? నేను ఈ వేషం కట్టిందే వీళ్ల ముందు స్వేచ్ఛగా తిరుగుతూ వీళ్ల మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికే కదా. నేను దాక్కోవాల్సిన అవసరమే ఉంది? హాయ్ సార్. థ్యాంక్ యూ. సారీ. వెల్కమ్ టు బెంగళూరు సార్. థ్యాంక్ యూ. మై సెల్ఫ్ రోజ్ మెరీ సార్. యూ కెన్ కాల్ మీ రోసీ. మీ ప్రోగ్రాం పూర్తయ్యి మీరు షెడ్కి వెళ్ళేంత వరకు, ఓ సారీ, మీరు తిరిగి ఇంటికి బయలుదేరే వరకు మీ స్కెడ్యూల్ అంతా నేనే చూసుకుంటాను సార్. ఓ, అయితే ఈ రోసీ నందు వాళ్లతో పాటే ఉంటుంది కాబట్టి ఈ ప్రోగ్రాం పూర్తయ్యేలోపు రోసీని ప్రేమలోకి దించి తిరుగు ప్రయాణంలో రోసీని ఇంటికి తీసుకెళ్ళాలి. లోపలికి వెళ్దామా సార్? హాయ్ మేడం, మై సెల్ఫ్ రోసీ. మేడం ఏంటి సీరియస్గా ఉన్నారు? కొంపదీసి వచ్చే ధరలో గురుడు తన బుద్ధి చూపించాడే ఏంటి? ఏంటి మహారాణిలాగా కారులోనే కూర్చున్నావు? కిందకి దిగు. నేను దిగను. మళ్ళీ ఏమైంది నీకు? మీకు అవసరమైతే మాత్రం ఎత్తుకొని మరి కారులో కూర్చోబెట్టారు, ఇప్పుడు మాత్రం ఎత్తుకోరా? నేను దిగను, మీరే ఎత్తుకెళ్ళండి. ఓ, దారిలో మనోడు దారికొచ్చాడనమాట. మధు మేడం నెత్తుకొని వచ్చి కారులో కూర్చోబెట్టాడా? దారిలో వీడు చాలా దూరమే వెళ్ళాడు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వచ్చేలోపు వీడు పెళ్ళాన్ని ఎత్తుకుని తిరిగాడంటే ఇంకో 10 గంటల దూరం వెళ్లే పరిస్థితి ఉండుంటే ఇంకేం జరుగుండేదో. హాయ్ సార్, నా పేరు కోటప్ప సార్, లోకల్ గైడ్ కమ్ డ్రైవర్ని. మీ ప్రోగ్రాం అయిపోయే వరకు మీరెక్కడికి వెళ్లాలన్నా నేను తీసుకెళ్తాను సార్. ఓకే. నన్ను తీసుకెళ్లరా? నువ్వొస్తేరా, లేకపోతే నీ ఇష్టం. అవసరమైతే మాత్రం ఎత్తుకొని వెళ్ళడం, లేకపోతే ఇలా వదిలేసి వెళ్ళిపోవడం. ఈ మగాళ్ళంతా ఇంతే. ఏ ముసలుడా, వెళ్ళి లగేజ్ తీసుకురా. వెల్కమ్ సార్. సార్ పేరు మీద ఆల్రెడీ రూమ్ బుక్ చేస్తుంటుంది. రూమ్ నెంబర్ 103. కీస్ ఇవ్వండి చాలు. ఒక్క రూమ్ కాదు, 2 రూమ్స్ కావాలి. కెన్ ఐ హ్యావ్ యువర్ ఐడి కార్డ్ ప్లీజ్? వైఫ్ అండ్ హస్బెండ్ కి 2 రూమ్స్ ఎందుకు సార్? ఒక రూమ్ సరిపోతుంది కదా. ఇది మీకు సంబంధం లేని విషయం. మేము ఒకే రూమ్లో ఉండట్లేదు, సపరేట్ రూమ్స్ కావాలి. భార్యాభర్తలు అయ్యుండి సపరేట్ రూమ్స్ ఎందుకు సార్? హ్యాపీగా కలిసిండక. ఇది మీకు సంబంధం లేని విషయం అని చెప్పాను కదండి, అయినా మీకెందుకు ఇవన్నీ?
ఏంటి రెగ్యులర్గా కలుస్తున్నారా? అక్కడ దేనికి వెయిట్ చేస్తున్నావు అని అడిగితే తలా తోకలని సమాధానం చెప్పావు. వాడి కోసమేనా వెయిటింగ్? ఫోన్లో చాటింగ్ల వరకే అనుకున్నాను, ప్రైవేట్ మీటింగ్ల వరకు వెళ్ళిందనమాట. ప్రైవేట్ మీటింగ్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? కట్టుకున్న మొగుడికి తెలియకుండా కలుసుకుంటే దాన్ని ఏమంటారు? వాడు నీ ముందే నా షర్ట్ కాలర్ పట్టుకున్నాడంటే వాడికి నువ్వు ఎంత స్పేస్ ఇచ్చుంటావో నేను అర్థం చేసుకున్నాను అనుకుంటున్నావా? చెప్పు, ఎంత స్పేస్ ఇచ్చావు వాడికి? అంత స్పేస్ ఇచ్చేసావా? అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తున్నావు. నువ్వు మాట్లాడుతున్న మాటలకి అర్థం ఏంటో తెలుసా నీకు? హలో, నేను నువ్వనుకునే అర్థంలో మాట్లాడలేదు, నేను నార్మల్గానే మాట్లాడుతున్నాను. నీ మనసులో అలాంటి ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా ఏంటి? చూడు, నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను, నువ్వే తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను ఒకటి అంటుంటే నువ్వే వేరే రకంగా అర్థం చేసుకుంటున్నావు. ఎంతైనా డబ్బున్నాడు కదా, నా చేతిలో చిల్లిగా అవ్వలేదు. నువ్వు కూడా పెళ్లికి ముందులా వేలకు వేలు సంపాదించడం లేదు, ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నావు. దానికి తోడు నువ్వు ఇక్కడ హ్యాపీగా కూడా లేవు కదా. ఆ ఫ్రస్ట్రేషన్లో డబ్బున్నోడితో ఫ్రెండ్షిప్ చెయ్యాలి అనుకుంటున్నావేమో. ఇదిగో, నేను ఫ్రెండ్షిప్పే అంటున్నాను, మళ్ళీ నువ్వు తప్పుగా తీసుకోకు. ఇంకొక మాట మాట్లాడావంటే నీకు మర్యాద దక్క చెప్తున్నా. వింటున్నాను కదా అని నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు. నీ దగ్గర డబ్బు లేదని, నేను చిన్న ఉద్యోగం చేస్తున్నానని డబ్బు నోడుతూ ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నానా? నాకు డబ్బే అవసరం ఉంటే మా అమ్మ నాన్నల్ని చంపినంత పని చేసి నీతో ఎందుకు వస్తాను? ఆ సంబంధమే చేసుకుంటాను కదా. నీలాగా సంపాదన లేని వాడిని చేసుకోవాల్సిన అవసరం నాకేముంది? ఏమన్నా? అవును, నిజమే. చేతకానుడు ఇలా చేయి చేసుకుంటాడు. ఏం కూసావే? అవును, ఏం చేతకానుడే చేయి చేసుకుంటాడు అన్నాను. హాయ్ సార్. ఏంటిటు? ఆల్ ఓకేనా సార్? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి సార్, నేను సాల్వ్ చేస్తాను. నాకేం ప్రాబ్లం లేదు, నన్నెవ్వరూ డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు, మీరు వెళ్ళొచ్చు. ఓకే సార్. ఏంటి సార్, దేనికో భయపడుతున్నట్టున్నారు? భయమా? నాకా? అలాంటిదేం లేదు, మీరు వెళ్ళండి. ఓ ఓకే సార్. సార్, ఈ రూమ్లో బల్లులు ఎక్కువ ఉన్నట్టున్నాయి సార్, తెగ అరుస్తున్నాయి. బల్లులా? ఇందాక ఒక బల్లుంటే బయటికి విసిరేశారు కదా. బయటికి విసిరేసిన బల్లి మళ్ళీ వచ్చుంటుందా? ఆ బల్లే వచ్చుండాలని లేదు కదా సార్. దాని పిల్ల అయ్యుండొచ్చు, దాని తల్లి అయ్యుండొచ్చు, దాని నాన్న కూడా అయ్యుండొచ్చు, అన్నయ్య కూడా అయ్యుండొచ్చు. ఏంటి, బల్లికి కూడా ఇన్నుంటాయా? బల్లంటే ఒక్కటే ఉండదు కదా సార్, దానికి ఫ్యామిలీ ఉంటుంది. అవి మీలాగా వేరువేరు గదుల్లో ఉండవు సార్, అన్నీ కలిసే ఉంటాయి. కాకపోతే మనలాగా మాట్లాడుకోగానే ఇలా సౌండ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటాయి. అదిగో మళ్ళీ, అదిగో చూడండి, ఒక బల్లి ఇంకో బల్లిని రొమాంటిక్ గా పిలుస్తున్నట్టుంది. రొమాన్సా? అమ్మో, బల్లి. ఇందాక ఆ లోకేనా అని అడిగారు కదా, ఇదొకటే ప్రాబ్లం. ఈ ప్రాబ్లంని మీరు సాల్వ్ చేయండి. ఈ రూమ్లో ఒక్క బల్లి కూడా ఉండడానికి వీల్లేదు. అదెలా కుదురుతుంది సార్? కనిపించే బల్లినైతే బయటికి పంపగలం, కానీ కనిపించకుండా దాక్కున్న బల్లుల్ని బయటికెలా పంపగలం సార్? ఒకవేళ దాక్కున్న బల్లుల్ని కూడా గుర్తించి బయటికి పంపినా మళ్ళీ రావని గ్యారెంటీ ఇవ్వలేం సార్. ఈ బల్లి భయానికి మనోడు చచ్చిన ఈ రూమ్లో ఉండడు. ఖచ్చితంగా మధు మేడం రూమ్లోకి జంప్ అయి తీరాలి. మీ తృప్తి కోసం కావాలంటే రూమ్ మొత్తాన్ని ఒకసారి క్లీన్ చేయిస్తాను సార్, అయినా కానీ మళ్ళీ రావని గ్యారెంటీ లేదు.
ఇప్పుడు ఖచ్చితంగా వెళ్తాడు. ఎక్కడికి వస్తున్నారు? తెలియట్లేదా? నీ గదికే వస్తున్నాను. అదే ఎందుకు వస్తున్నారు అని. అంటే మన మధ్య గొడవలు బయట వాళ్ళకి తెలిస్తే అంత గౌరవంగా ఉండదు కదా, అందుకే వచ్చేసా. ఎలాగెలాగా? మన మధ్య గొడవలు బయట వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో అని మీరు ఆలోచించారా? మన మధ్య గొడవ జరిగితే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించకుండా ఇంట్లోనే గొడవ పడే మీరు ఊరు కాని ఊరొచ్చి మనకి పరిచయం కూడా లేని వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారని మీరు ఆలోచించడమా? అయినా మన గురించి అనుకునే వాళ్ళెవరు? అది రోజీ కోటప్ప. వాళ్ల ముందే చేయాల్సిన గొడవంతా ఆల్రెడీ చేసేశారుగా. కేవలం వాళ్ళ గురించే అని నేను అనట్లేదు. యాజ్ ఏ బిజినెస్ మ్యాన్ గా చాలా మందికి నేను తెలుసుంటాను కదా. మరైతే హరికథలు చెప్తున్నారా నా దగ్గర? హలో, ప్రతిసారి బల్లికి భయపడే రకం కాదు నేను. అప్పుడంటే బాత్రూంలో బల్లిని కొంచెం దగ్గరగా చూసి భయపడ్డాను అంతే. అయ్యో, మీ భుజం మీద బల్లి! అది మీ వీరత్వం. వీడు తినేసి పడుకుంటే గదికి తాళం వేసేద్దాం అనుకుంటే వీడేంటి తినకముందే సూట్ కేసు తీసుకుని మధు రూమ్కి షిఫ్ట్ అయిపోయాడు. ఇప్పుడు వీళ్ళిద్దరినీ దూరం చేయడమేలా? సరేలే, తప్పుకో. సూట్ కేసు లోపల పెట్టాలి. నేను తప్పుకోవాలంటే మీరు నాకు విషయం చెప్పాలి. ఏ విషయం చెప్పాలి? కార్లో వస్తుంటే సర్ప్రైజ్ అని చెప్పారు కదా, ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పండి. ఇదిగో అవన్నీ నన్ను అడక్కు, నన్ను లోపలికి వెళ్ళనివ్వు. మీరు నా కళ్ళకి గంతలెందుకు కట్టారో, ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేశారో చెప్తే గాని నేను లోపలికి వెళ్ళనివ్వను. చెప్తే లోపలికి వెళ్ళొచ్చు, లేదంటే ఆ గదికే వెళ్ళండి. సరే, రేపు చెప్తాను. సరే, మీరు కూడా రేపే రండి. నన్ను ఇరిటేట్ చేయకుండా తప్పుకో. నేను తప్పుకోను. నేనేదో కష్టపడి మిమ్మల్ని కలపాలని లేని బల్లిని క్రియేట్ చేసి బాస్ని మీ గదికి పంపిస్తే మీ మొండితనంతో మళ్ళీ ఆయన్ని వెనక్కి పంపించేలా ఉన్నారు కదా మేడం. హే భగవాన్, ఈ రెండు మొండిగట్టాల్ని నువ్వే ఏదో ఒక చేసి కలపాలయ్యా. నాకు సర్ప్రైజ్ అని చెప్పి కళ్ళకు గంతలు కట్టి మీ పాటికి మీరు వెళ్ళిపోయారు. వాళ్ళెవరో తాగుబోతులొచ్చి కార్తో సహా నన్ను ఎత్తుకెళ్ళిపోయారు. ఎలాగో అలా బయటపడ్డాం. ఆ తర్వాత కూడా మీరన్న సర్ప్రైజ్ ఎలాగో ఇవ్వలేదు. కనీసం ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పండి. సర్ప్రైజ్ లేదు, ఏమీ లేదు. సుసు పోసుకోవడానికి వెళ్ళాను. ఎవరు చూడలేదు కదా, ఇలాంటి విషయాలు కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. అయ్యయ్యో, దీనికి కన్నం కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలరా భగవంతుడా? కొంపలు మునిగిపోతున్నాయే. దివ్య చెప్పినట్టు తిరిగి వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ గిఫ్ట్లు, బట్టలు, ఇంకా కొన్ని వస్తువులు తీసుకెళ్ళాలి. కానీ నా దగ్గర డబ్బులు లేవు. అలా అని ఈయన దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి గిఫ్ట్స్ తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు.
నన్నిప్పుడు ఏం అడగలేదు. ఫస్ట్ టైం అడిగారు. ఎలా అయినా తీసుకెళ్ళాలి. ఇన్ని అడుగుతాను, తర్వాత తిరిగిచ్చేస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? కారణం లేకుండా చూస్తానా? ఏంటలా చూస్తున్నావు అని వాడు అడుగుతున్నాడు. కారణం లేకుండానే చూస్తానా అని ఈ పిల్ల అంటుంది. ఆ కారణం ఏమై ఉంటుంది? మరీ ఇలా అడిగేస్తున్నానని నన్ను తప్పుగా అనుకోకండి. దేని గురించి అంటున్నావు? కొంచెం పర్సనలే. అలా అని అడగరానిదేం అడగను. మిమ్మల్ని అడిగే హక్కు ఉంది, కానీ అడగాలంటే ఏదోలా ఉంది. హక్కుంది అంటున్నావు కదా, మళ్ళీ అడగడానికి ఏదోలా ఉండడం ఏంటి? అంటే అలవాటు లేనివి అడగాలి అంటే ఇబ్బందిగా ఉంది. అందులోనూ ఫస్ట్ టైం మిమ్మల్ని అడుగుతున్నాను. ఏం పర్లేదు, ఇబ్బంది పడకుండా అడుగు. అమ్మో, అయిపోయింది. అడుగు అడుగు అని వీళ్ళు ఒక్కో అడుగు ముందుకేసేస్తున్నారు. చూస్తూ రోసిని ఇంప్రెస్ చేయాలని చూస్తున్నావా? అందంతో ఎవరినైనా ఇంప్రెస్ చేయొచ్చు గాని అందాన్ని ఇంప్రెస్ చేయడం ఎలా కుదురుతుంది రోసి? అంత అందంగా ఉన్నానా? ఈ జ్యూసు నీ పెదవుల కన్నా ఎర్రగా ఉండకపోవచ్చు, నీ మాటల కన్నా తీయగా ఉండకపోవచ్చు, నీకన్నా గొప్పగా ఉండకపోవచ్చు. చాలు చాలు, నీ మాటలకి మునగ చెట్టెక్కే వాళ్ళు లేరిక్కడ. ఇలా ఇవ్వు. ఏమైంది? నీ మునివేళ్లు తాకితేనే కరెంటు షాక్ కొడుతోంది. అదే నిజమైతే ఇందాక నన్ను వాటేసుకున్నప్పుడే నువ్వు కరెంట్ షాక్తో కాకిలా గిలాగిలా కొట్టుకుని చచ్చింది. బిస్కెట్లు వేసింది చాలు. చిచ్చి, అసలు బిస్కెట్లంటేనే నాకు నచ్చదు. పులిహోర నచ్చుతుందా? నీకు నచ్చితే కలుపుతా. నువ్వే పులిసిపోయిన పులిహోరలా ఉన్నావు. నువ్వేం కలుపుతావులే. అలా అనకు రోసి ప్లీజ్. నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. ఏయ్, నా కోసం చేయడం ఏంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? అపార్థం చేసుకోకు రోసి. లోకల్ గైడ్గా బేరాలు లేవు. ఖాళీగా ఉండడం నా వల్ల కావట్లేదు. నీ దగ్గర పనిచేయాలని తహలాడిపోతున్నాను. నీ పనులన్నీ చేసి పెడతాను. పేమెంట్ అంత కావాలి ఇంత కావాలని అస్సలు డిమాండ్ చేయను. నువ్వు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను. నన్ను పనిలో పెట్టుకో. నేను అన్ని పనులు చేసుకోలేకపోతున్నాను. ఇంపార్టెంట్ పనులు నేను చూసుకుని మిగిలినవి ముసుడికి అప్పగిస్తే కొంచెం రిలాక్స్డ్గా ఉండొచ్చు. కష్టపడి పని చేస్తాను రోసి, ప్లీజ్. సర్లే. పో పో. రోసితో ఉంటూ అక్క చెప్పిన పని చేస్తా, పనిలో పనిగా రోసిని పడేస్తా, రెండు పూర్తి చేస్తా. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. రెయిన్బో రిసార్ట్స్ కి విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం సుస్వాగతం. మిమ్మల్ని ఇలా చూస్తుంటే మా రిసార్ట్ పేరులో ఉన్న రెయిన్బో మీ కళ్ళల్లో కనిపిస్తోంది. ఆహా, రెయిన్బో. మొత్తం మీరే మాట్లాడేస్తే ఇక మేమేం మాట్లాడతాం? మమ్మల్ని కాస్త చెప్పనివ్వండి. మణికి మాట్లాడే ఛాన్స్ ఎక్కడుంది బాబు, వినడం తప్ప. సార్, మీరు మీ మైండ్ వాయిస్ బయటికి చెప్పేస్తున్నారు. మీ వైఫ్ పక్కనే ఉన్నారు, జాగ్రత్త. ఈ ప్రోగ్రాం అయ్యాక ఈయన కుట్టుంది ప్రోగ్రాం. ఇలా యుద్ధాలు అవి వద్దు గాని చక్కగా గేమ్స్ ఆడుకుందాం. ఈ రోజున ఇక్కడ అతిథులుగా విచ్చేసిన జంటలకి గేమ్స్ కండక్ట్ చేసి కాంపిటీషన్ లో గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. మేము నిర్వహించబోయే కాంపిటీషన్ లో మీరంతా ఉత్సాహంగా పాల్గొని ప్రైజ్ మనీ గెలుచుకొని మా ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. మా అమ్మ వాళ్ళకి కావాల్సిన వస్తువులు గిఫ్ట్లు తీసుకెళ్ళడానికి ఇన్ని అప్పడగాలనుకున్నాను,
కానీ సమయానికి భలే ఈవెంట్కి తీసుకొచ్చారు. గెలిచిన జంటకి ప్రైజ్ మనీ ఇస్తారంట. ఎలా అయినా ఇక్కడ కండక్ట్ చేసే గేమ్స్ లో గెలవాలి. ఇక్కడ కండక్ట్ చేసే గేమ్స్ అన్నీ కూడా భార్యాభర్తలిద్దరూ కలిసే ఆడాలి. ఇండివిడ్యువల్ గా ఆడడానికి కుదరదు. ఒక్కో జంట మిగిలిన జంటలతో పోటీ పడాల్సి వస్తుంది. ఏంటలా చూస్తున్నావు? గేమ్స్ ఆడాలనుకుంటున్నావేమో, అవేమి కుదరవు. అలాంటి ఆలోచనలన్నీ ఇప్పుడే మానేస్తే మంచిది. ప్లీజ్ 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 ప్లీజ్. ఆల్ బ్యూటిఫుల్ కపుల్స్, ఆర్ యు రెడీ? సూపర్. ఈవెంట్ అయిపోయే వరకు మీరు ఇలానే ఉత్సాహంగా ఉండి ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. మేము కండక్ట్ చేయబోయే గేమ్స్ లో ఫస్ట్ గేమ్ పాటతో ఆట. ఈ గేమ్ లో భార్యాభర్తల మధ్యలో ఒక బంత్ ఉంటుంది. గేమ్ ఒక సాంగ్ తో స్టార్ట్ అవుతుంది. సాంగ్ ఆగే వరకు బంతి కింద పడకుండా, హ్యాండ్స్ తో టచ్ చేయకుండా బ్యాలెన్స్ చేస్తూ చివరి వరకు ఎవరైతే డాన్స్ చేస్తారో వాళ్ళే విన్ అయినట్టు. బంతి కింద పడినా, మధ్యలో హ్యాండ్స్ తో టచ్ చేసినా ఆ జంట అవుట్ అయిపోయినట్టు. ఈ గేమ్ గెలిచిన జంట 3000 రూపాయల్ని గెలుచుకుంటారు. నేను 6000 ఇస్తా. నన్ను ఈ గేమ్ కి పాటతో ఆట అని కాకుండా పాటతో బంతాట అని పేరు పెట్టాల్సింది. ఓకే, మీరు చెప్పినట్టుగా ఈ గేమ్ కి ఆ పేరే పెట్టుకుందాం. ఫస్ట్ గేమ్ పాటతో బంతాట. పాటతో బంతాట గేమ్ లో పార్టిసిపేట్ చేయదలుచుకున్న జంటలు ముందుకు రావాలి. ఏమండి, లేవండి. ఏంటి లేచేది? ఇలాంటివన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా. మేడం అంత ప్రేమగా అడుగుతుంటే కాదంటారేంటి సార్? నేను ఒంటరైపోయాను. లేకపోతే పాటని బంతులు ఆడుకునేవాడిని. చిచి, ఆడుకునేదాన్ని. చూడండి, భర్తలందరూ ఎంత యాక్టివ్గా ముందుకొచ్చారో. మీరు కూడా వెళ్ళండి సార్. రోసీ, మీకు సంబంధం లేని విషయం. సైలెంట్గా ఉండు. నేను వచ్చింది అవార్డు తీసుకోవడానికి, ఇలా ఆటలాడుకోవడానికి కాదు. సూపర్ సార్. మీలాంటి బిజినెస్ మ్యాన్లు మీకున్న హోదాకి, ఇమేజ్కి ఇలాంటి ఈవెంట్స్ కి గెస్ట్ గా వచ్చి కాలు మీద కాలేసుకుని కూర్చుని చూడాలి గాని ఇలా స్టేజ్ డాన్సులు వేయకూడదు సార్. మీ ఇమేజ్ పడిపోతుంది. మీరు కొంచెం నోరు మూసుకుంటారా సార్? ఇక్కడున్న ప్రతి జంట ఏదో ఒక రంగంలో గొప్ప స్థాయిలో ఉండేవాళ్లే సార్. అయినా భార్యతో కలిసి ఆడటం, భార్యని గెలిపించడం లాంటి అవకాశం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ స్థాయిని పక్కన పెట్టి భర్తలుగా మాత్రమే ముందుకొచ్చారు. మీరు వెళ్ళకపోతే మీ ఇద్దరి మధ్య అంత బాండింగ్ లేదనుకుంటారు సార్. వెళ్ళండి సార్. ఇంకా ఎవరైనా పాల్గొనే వాళ్ళున్నారా? ఉంటే త్వరగా వచ్చి జాయిన్ అయిపోండి. గేమ్ స్టార్ట్ చేయబోతున్నాం. అయ్యో, గేమ్ స్టార్ట్ అయిపోతుందండి. పదండి. ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయకు. ఓడిపోతామని భయపడుతున్నారా? ఓటమి నా బయోడేటాలోనే లేదు. మరెందుకు భయపడుతున్నారు? రండి. వద్దు. రండి. వెళ్ళండి సార్. ఓకే, పాటతో బంతాట గేమ్ లో పాల్గొనడానికి వచ్చిన జంటలందరికీ ఆల్ ది బెస్ట్. సెలవడిగి ఇద్దరిని కలవమని, నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని, హలో 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 సార్. ఏంట్రా పరిస్థితి? వేరువేరు గదుల్లో ఉన్నారని చెప్పావు కదా, వాడు అలాగే ఉన్నాడా? నిర్ణయాన్ని మార్చుకున్నాడా? నిర్ణయం మార్చుకోవడం అయింది, మేడం గారి గదికి షిఫ్ట్ అవ్వడమూ అయింది. సూపర్ రా. అంతకన్నా మించిన అద్భుతం కూడా ఒకటి ఉంది సార్. అద్భుతమా? అది చెప్పేది కాదు సార్, చూపిస్తా ఉండండి.
సరే. ఇక గేమ్ స్టార్ట్ చేద్దామా? ఇదిగో 2 గేమ్స్ గెలిచాం కదా, ఇక చాలు. అదేం కుదరదు. ఈ గేమో ఆడాలి. రండి రండి. గేమ్ అంటే ఎంజాయ్మెంట్ లా ఉండాలి, హెరాస్మెంట్ లా కాదు. నా వల్ల కాదు. ఈ చిన్న ముడే విప్పలేకపోతే ఇంకా లైఫ్ లో ఎదురయ్యే చిక్కుముళ్ళేం విప్పుతారు? అయినా ప్రయత్నించకుండానే సాల్వ్ అవ్వదు అంటే ఎలా చెప్పండి? లెట్స్ డూ ఇట్. అందరూ రెడీగా ఉన్నారా? 3, 2, 1 గో. రొట్టె విరిగి నేతిలో పడేట్టుంది. సారీ 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 సారీ. సూపర్ మేడం, సూపర్ సార్. పాపం, నా వల్ల ఇందుగారు ఇబ్బంది పడుంటారు. అతను ఇందుగారి హస్బెండ్ అని తెలియక అతని షర్ట్ పట్టుకున్నాను. అతనేమనుకుంటాడో ఏంటో, బాగా హర్ట్ అయినట్టున్నాడు. ఈ విషయంలో మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఏదైనా గొడవైతే ఆ పాపం నేను చేసినట్టు అవుతుంది. అదేంటి సింగిల్ రింగ్ అవగానే కట్ చేశారు? ఏదైనా ప్రాబ్లమా? ఇంత ఫాస్ట్గా కట్ చేశారు? ఇలా కాల్ కట్ చేస్తే అతనేమనుకుంటాడు? నేను ఇలా కట్ చేయడం తప్పు. హలో, సారీ ఇందుగారు, ఏదైనా ప్రాబ్లమా? కాల్ రింగ్ అవగానే కట్ చేశారు? చచ్చా, అదేం లేదండి.
కాల్ లిఫ్ట్ చేయబోయి పొరపాటున కట్ చేశాను. అంతకు మించి ఏం లేదు. అంతేనా? ఇంట్లో ఏమైనా గొడవైందా అండి? ఇవాళ అనాలోచితంగా ఎవరో ఏంటో తెలుసుకోకుండా గబుక్కున మీ వారి కాలర్ పట్టేసుకున్నాను. ఆయన హర్ట్ అయి ఉంటారు. మీరేం కంగారు పడకండి, నేను వచ్చి సారీ చెప్తానులేండి. అయ్యో అదేం లేదండి. ప్రాబ్లం ఏమన్నా అయిందా అండి? లేదని చెప్తున్నాను కదా, దాని గురించి వదిలేసేయండి. సరే ఉంటాను. ఒక్క నిమిషం ఇందు గారు, ఇవాళ మిమ్మల్ని ఆఫీస్కు తీసుకెళ్దాం అనుకున్నాను. అనుకోకుండా ఇలా అయిపోయింది. రేపొద్దున్నే మనం సేమ్ ప్లేస్లో కలుద్దాం. మిమ్మల్ని ఆఫీస్కి తీసుకెళ్తాను. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. నాకు వేరే ఉద్యోగం చేసే ఇంట్రెస్ట్ లేదు. ఇంతటితో వదిలిపెట్టండి. ఇంతకంటే నన్ను ఫోర్స్ చేయకండి ప్లీజ్. నా గురించి వదిలేసి మీ పని మీరు చూసుకోండి. సార్ భోంచేయండి సార్, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. అవునండి, నాకు ఆకలిగా ఉంది. భోంచేద్దాం రండి. నాకు ఆకలిగా లేదు. ఇప్పుడు ఆకలిగా లేదంటున్నారు సరే, మిడ్ నైట్ ఆకలేస్తే ఏం చేస్తారు? అప్పటి సంగతి అప్పుడు చూద్దాం. అరే ఇప్పటికే బాగా లేట్ అయింది, కాస్తైనా తినండి. ఉండండి, నేనే తీసుకొస్తాను. తినండి. I love you. 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 తమరికి ఎక్కిళ్ళు వచ్చాయి కదా, నీళ్లు తాగినా ఆగట్లేదు, ఊపిరి బిగపట్టినా ఆగట్లేదు. ఆ ఎక్కిళ్ళని ఆపడానికి చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాను.